ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాస యాత్రను ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. అబ్రహాముకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు వెళ్ళి నీ కుమారుడు ఒక్కగానొక్క కుమారుడిని ఎక్కడ అర్పించమన్నాడు? మోరియా దేశంలో నేను చెప్పబో ఒక పర్వతంలో అర్పించమని తెలియజేశాడు. వెంటనే అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాం యొక్క విశ్వాస యాత్ర అనేది మోరియాకు కాదు, కానీ అది తన జీవిత యాత్ర అండి. దేవుని ఎదుట తనకున్న జీవితాన్ని ఒక యాత్రగా ముందుకు కొనసాగిస్తున్నాడు. నీవు ప్రేమించినటువంటి ఇస్సాకును బలిగా అర్పించు అని ఎప్పుడైతే దేవుని చేత ఆజ్ఞ పొందాడో వెంటనే అతను బయలుదేరి తన యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను అబ్రహాంలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి విశ్వాసాలను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అనేకమైనటువంటి విశ్వాసాలు మనం చూస్తాం, కానీ 3 ప్రత్యేకమైనటువంటి విశ్వాసాల గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. మొట్టమొదటిగా చూస్తే అబ్రహాం కలిగినటువంటి విశ్వాసం ఎలాంటిదంటే అన్క్వశ్చనబుల్ ఫెయిత్. విశ్వాసం ఎలాంటిదండి? అన్క్వశ్చనబుల్ ఫెయిత్, ప్రశ్నించనలవి కానటువంటి విశ్వాసము. ప్రశ్నించనలవి కానటువంటి విశ్వాసం. అబ్రహాం అనొచ్చు, ప్రభువా ఇష్మాయేలును వాగ్దాన పుత్రుడు కాదన్నావు. మొట్టమొదటి దేవుడు ఏమని చెప్పాడు? ఈ సంతతిని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నావు ప్రభువా. ఎంతకాలం వెయిట్ చేశాను, ఇష్మాయేలుని ఇచ్చావు, కానీ ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదన్నావు. తర్వాత ఎప్పుడో ఇస్సాకుని ఇచ్చావు, కానీ ఇస్సాకుని ఇప్పుడు బలి ఇవ్వమంటున్నావు అని ఒక లేశమాత్రమైన అతనిలో అనుమానం కానీ అవిశ్వాసం కానీ లేదండి. కాబట్టి ఈ దినాన అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాంటిదంటే ప్రశ్నించనలవి కానటువంటి విశ్వాసం, ప్రశ్నలు వేయనటువంటి విశ్వాసం. ప్రభువును ప్రశ్నించలేదు. ఇష్మాయేల్ని ఇస్తాను, లేకపోతే ఇష్మాయేల్ని కాదన్నావు, తర్వాత ఇస్సాకుని ఇచ్చావు, మరి ఇస్సాకుని ఇప్పుడు ఎందుకు బలి ఇవ్వమంటున్నావు ప్రభు అని ప్రశ్నలు వేయలేదు, ప్రశ్నించలేదు. ప్రశ్నించనలవి కానటువంటి గొప్ప విశ్వాసాన్ని ఇక్కడ అబ్రహాం కలిగి ఉన్నాడు. అలాగే రెండవ రకమైనటువంటి విశ్వాసం ఏంటంటే అన్కండిషనల్ ఫెయిత్. రెండవ విశ్వాసం ఏంటంటే అన్కండిషనల్ ఫెయిత్, అంటే షరతులు కోరనటువంటి విశ్వాసము. ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఇస్సాకుని ఇవ్వమన్నాడు. ప్రభువా ఇస్సాకుని కాదులే ఇష్మాయేల్ని ఇస్తానులే అన్నాడా? షరతు పెట్టాడా? పెట్టలేదు. అలాగే ఇస్సాక్ అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే లేక పుట్టాడు. 100 సంవత్సరాలు ఎదురు చూశాను, లేక ఇస్సాకు పుట్టాడు. అతని మీద కొంత ప్రేమ తీరిపోయిన తర్వాత ఇస్తానులే ప్రభు, అప్పుడు దాకా ఆగు అన్నాడా? అలాంటి షరతు కూడా ఆయన పెట్టలేదు. ఇందుకోసమైనా ప్రభా నీవు నన్ను పిలిచావు, నేను ఎక్కడో ఊరిలో ఉన్నాను. అబ్రహాం వాళ్ళ ఊరి పేరు ఏంటండి? ఊరే. అబ్రహాం వాళ్ళ ఊరి పేరు ఊరు. నేను ఎక్కడో ఊరిలో నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నన్ను రమ్మని పిలిచావు. నేను విశ్వాసులకు తండ్రిగా చేస్తా అన్నావు. ఆకాశ నక్షత్రాల వల్ల నీ యొక్క సంతతిని విస్తరింపజేస్తా అన్నావు. ఇసుక రేణుల వల్ల నీ సంతతిని విస్తరింపజేస్తా అన్నావు. ఇందుకోసమైనా నీవు పిలిచావు, ఇందుకోసమే నా సంతతిని నన్ను విస్తరింపజేస్తానన్నావు అని అతడు షరతులు పెట్టలేదండి. ఇస్సాకు బదులుగా ఇంకొకరిని ఇస్తానని అని షరతులు పెట్టలేదు. బైబిల్లో ఎక్కువసార్లు మనం చూస్తూ ఉంటే తెల్లవారుజామున అనబడే పదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండంలో ప్రాముఖ్యంగా అబ్రహాము తెల్లవారుజామునే లేచి హాగర్ను తీసుకొని, అబ్రహాము తెల్లవారనే తీసి గాడిద గంతలు గట్టి, ఇలా తెల్లవారుజాముననే మాటలు అనేక సందర్భాల్లో మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే పెందలకడనే లేచి దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితం, పెందలకడే లేచి దేవుణ్ణి ఆరాధించినటువంటి జీవితం. పెందలకడే లేచాడు. మన జీవితాలు కూడా అబ్రహాం వలె ఉండాలి. పెందలకడే దేవుని ఆలయానికి రావాల్సినటువంటి పరిస్థితి, పెందలకడే ప్రభువుని ప్రార్థించాల్సినటువంటి జీవితం. అటువంటి సమర్పణ జీవితం అనేది అబ్రహాం ఇక్కడ కలిగి ఉన్నాడండి. ప్రపంచంలో ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు, అలెగ్జాండర్ ద గ్రేట్. ఏం పేరండి ఆయన పేరు? అలెగ్జాండర్ మహాచక్రవర్తి. అలెగ్జాండర్ మహాచక్రవర్తి ప్రపంచాన్ని ఆల్మోస్ట్ మొత్తాన్ని కూడా జయించేశాడు. అన్ని దేశాలను కూడా ఆల్మోస్ట్ జయించేశాడు. అతని దగ్గరికి ఒక విలేకరు వచ్చి, రాజా నీ యొక్క విజయానికి రహస్యం ఏంటి? ఇన్ని దేశాలను జయించావు కదా, నీ యొక్క విజయానికి రహస్యం ఏంటి అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఐ హ్యావ్ కంకర్డ్ టు ద వరల్డ్ బికాస్ ఐ నెవర్ డిలేడ్. నేను ఈ ప్రపంచాన్నంతా కూడా జయించగలిగాను,
కారణం ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఆలస్యం చేయలేదు. ఐ నెవర్ డిలేడ్. ఒక పని చేద్దాం అనుకుంటే వెంటనే చేసేవాడిని ఆలస్యం చేయకుండా. అందుకనే నేను విజయాన్ని పొందాను అని తెలియజేశాడు. అబ్రహాం కూడా పెందలకడే లేచి దేవుని స్తుతించే అనుభవం, పెందలకడే దేవుని పనిని నెరవేర్చే అనుభవం. ఏం చేస్తున్నాడు ఇక్కడ? గాడిదకు గంత కట్టాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? పెందలకడే లేచి, ఆయన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళాడు. గాడిదకు గంతలు ఎందుకు కడతారండి? దానికి కారణం ఏంటి? గంతలు ఎందుకు కడతారు? సూటిగా వెళ్ళాలి, అది అటు ఇటు తిరిగి చూడకూడదు, ఈ లోకాన్ని చూడకూడదు, సూటిగా అది వెళ్ళగలగాలి. అంటే తనకున్న బంధకాలన్నింటినీ అది దూరపరుచుకొని తను ఏదైతే తనకు కన్స్ట్రైంట్స్గా ఉంటాయో, కన్స్ట్రైంట్స్ అంటారు వాటిని, అడ్డంకులు, ఆ కన్స్ట్రైంట్స్ అన్నింటినీ కూడా దూరపరుచుకొని వెళ్ళాలి. కాబట్టి పెందలకడే లేచి గాడిద గంత కట్టాడు. తనకు సమాజం తనకు ఏదైతే గంతలు కట్టిందో, ఒక పని చేయకుండా సమాజం ఏదైతే తనకు గంతలు కట్టిందో వాటన్నిటినీ కూడా విడిపించుకొని పెందలకడే లేచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో పెందలకడే లేచాడనే మాట బాగానే ఉంది. అసలు రాత్రి నిద్రపోయాడా అనే ప్రశ్న నాకు వచ్చింది. పెందలకడే లేవటం ప్రక్కన పెడదాం, అసలు రాత్రి అతనికి నిద్ర పట్టిందా? ఇదిగో నీ కొడుకుంది నాకు బలి అర్పించు అని తండ్రి అంటే, మన ప్రభు అంటే ఎవరికైనా నిద్ర పట్టుద్దండి? కానీ అబ్రహాము మాత్రం నిశ్చింతగా నిద్రపోయాడు. పరిశుద్ధాత్మ శక్తితో అతడు నిద్రపోయాడు. దెర్ వాజ్ నో టెన్షన్, దెర్ వాజ్ నో వర్రీ, దెర్ వాజ్ నో యాంగ్జైటీ ఇన్ హిజ్ హార్ట్. అతని హృదయంలో యాంగ్జైటీ లేదు, అతని హృదయంలో ఏమాత్రం వర్రీ లేదు, అతని హృదయంలో ఏమాత్రం కూడా టెన్షన్ లేదు. అతని హృదయం ఎలా ఉందండి? విశ్వాసంతో ఉంది. అతని హృదయం సంతోషంతో ఉంది. హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుజామునే లేచాడు. ఈ దినాన మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. నీలో టెన్షన్స్ అనేక సందర్భాల్లో ఉంటాయండి. ఏం చదవాలి, పరీక్ష ఎలా రాయాలి, ఇటువంటి టెన్షన్స్ ఉంటాయి. మంచి జాబు కొట్టాలి, ఇటువంటి టెన్షన్స్ ఉంటాయి. లేకపోతే మన పిల్లల్ని ఎలా పోషించాలి, ఇటువంటి టెన్షన్స్ ఉంటాయి. పిల్లలకు మ్యారేజెస్ ఎలా చేయాలి, ఇటువంటి టెన్షన్స్ ఉంటాయి. కానీ అనేక సందర్భాల్లో మనం విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటి? టెన్షన్స్ మన జీవితంలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే, మేబీ యు ఆర్ వీక్ ఇన్ యువర్ ఫెయిత్. ఈ జీవితంలో విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నావేమో, లేక బలహీనురాలుగా ఉన్నావేమో, అందుకనే నీవు టెన్షన్ పడుతూ ఉంటావు. ప్రభువు మనకున్నాడు, ప్రభు మనకు తోడే ఉన్నాడు అనే విశ్వాసం అబ్రహాం వల్లే మనకుంటే మన జీవితాల్లో ఆ టెన్షన్స్ ఉండవు, వర్రీస్ ఉండవు, లేకపోతే యాంగ్జైటీస్ అనేవి మన జీవితంలో ఉండవని అబ్రహాము జీవితం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఇది రెండవదిగా అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసంగా మనం చూస్తూ ఉన్నాం, అన్కండిషనల్ ఫెయిత్. మూడవదిగా చూస్తే అన్షేకబుల్ ఫెయిత్. అబ్రహాము కలిగి ఉన్నటువంటి మూడో విశ్వాసం ఏంటంటే సడలని విశ్వాసము. మొట్టమొదటిగా అన్క్వశ్చనబుల్ ఫెయిత్ అని చెప్పాను, రెండోది అన్కండిషనబుల్ ఫెయిత్ అని చెప్పాను, మూడోది ఏంటండి? అన్షేకబుల్ ఫెయిత్, సడలని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ మూడవ దినాన ఎక్కడికి వెళ్తున్నాడండి ఆయన? మూడవ దినాన 4వ వచనం చదువుదాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఒక చోటు చూచి. 3 రోజులు ఎందుకు పెట్టాడండి ప్రభు? అసలుకి వెంటనే వెళ్ళమని, వెంటనే అర్పించమని చెప్పొచ్చు కదా. 3 రోజులు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? ఎందుకని? 3వ దినాన మోరియా కొండకు వెళ్ళి, వై దిస్ 3 days? 3 దినాలు ఎందుకు? సాధారణంగా దేవుడు ఏదైనా పని చేయమన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఉద్రేకంతో చేసేస్తాం. మీటింగ్ జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. వీళ్ళు ఎంతమంది రక్షణ పొందుతారు చెయ్యొత్తండి, లేకపోతే ఎంతమంది ప్రభువుని విశ్వసించాలనుకుంటున్నారు చెయ్యొత్తండి, ముందుకు రండి అంటే ఉద్రేకంతో అనేక మంది వెళుతూ ఉంటారు. కానీ 3 రోజులు అయిన తర్వాత ఆ ఉద్రేకం ఏమైపోయింది? చల్లారిపోతుంది. కాబట్టి 3 దినాలు ఎందుకంటే 3 దినాల్లో మనం విశ్వాసాన్ని కోల్పోవచ్చు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అబ్రహాము విశ్వాసయాత్రలో విశ్వాస పరీక్ష, లేకపోతే ఈ విశ్వాసం అనేది ఉద్రేకంగా ఉండకూడదు. ఉద్రేకంగా ఉంటే అప్పటికప్పుడు ఉంటుంది, తర్వాత మనం విశ్వాసాన్ని కోల్పోతాం. మన జీవితం గడిచే కొంది మొదట్లో నీవు రక్షించబడ్డప్పుడు చాలా విశ్వాసంతో ఉంటావు, కానీ 2-3 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైపోయిందండి? ఏం విశ్వాసం ఏంటో. ఫస్ట్ 2-3 సంవత్సరాలు మందిరానికి చాలా ప్రాంప్ట్గా వస్తావు, కానీ 2 వారాలు అయిపోయినా ఏం వెళ్తామో, తర్వాత వెళ్ళొచ్చులే, ఆరాధన వర్తమానం అందుకోవచ్చు, లేకపోతే కానుకలు వేసే టైంలో రావచ్చు. ఇట్లా రకరకాలుగా మన యొక్క విశ్వాసం అనేది సడలిపోతూ ఉంది. కానీ అబ్రహాం జీవితం అలా లేదండి. 3 దినాలు కాదు, కానీ 3,000 సంవత్సరాలు అయిన అబ్రహాం విశ్వాసం అలానే ఖరాఖండిగా ఉండిపోయింది. అంటే బొందిలో ప్రాణం ఉన్నంత వరకు గుండెలో నిండుగా విశ్వాసం అనేది అబ్రహాము జీవితంలో ఉంది. అందుకని విశ్వాస జీవితంలో ఆయన విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 అనేది ఇంకొక దానికి కూడా సూచనగా ఉందండి. దేనికంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయంలో
అబ్రహాం విశ్వాసమును బట్టి తన కుమారుని అర్పించెను అనే మాట రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుని అర్పించెను. నిజంగా అర్పించాడా? కుమారుని అర్పించాడా? అర్పించలేదు. బలి జరగలేదు. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆజ్ఞకు శిరసావహించాడో అప్పుడే బలి జరిగింది. ఇంటి దగ్గరే బలి అయిపోయిందండి. నీ కుమారుని తీసుకొని 3 రోజులు వెళ్ళి నాకు బలి అర్పించమంటే అప్పుడే బలి జరిగిపోయింది. ఎందుకంటే అప్పుడే దేవుని యొక్క ఆజ్ఞకు ఆయన శిరసావహించాడు. 3వ దినాన ఏమయ్యాడు? తిరిగి లేచాడు. తిరిగి తన కుమారుని పొందాడు. అంటే పునరుద్ధానుడై లేవటం, పునరుద్ధాన విశ్వాసం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ 3 దినాలు. 3 దినాలు ఎందుకంటే ఎప్పుడైతే దేవునికి తన కుమారుని ఇవ్వటానికి ప్రయాణమయ్యాడో అప్పుడే అతడు బలి జరిగిపోయింది. ఇక 3 రోజుల తర్వాత ఏం జరిగింది? ఇస్సాకు మరలా జీవించాడు. అంటే పునరుద్ధాన విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తే ఇక్కడ అబ్రహాము యొక్క లాంగ్వేజ్, ఆయన యొక్క భాష అనేది మనం గమనించినప్పుడు చూడండి, 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అన్నాడా? వచ్చేదము అన్నాడా? వచ్చేదము అంటే ఆ లాంగ్వేజ్ ఏంటి? వచ్చేదము. అతను బలి అర్పిస్తే వెనక్కి ఎలా వస్తాడు? ఒక్కడే వస్తాడు. ఒక్కడే వస్తే ఏమని చెప్పాలా? వచ్చేదను అని చెప్పాలా. కానీ మరలా మేము తిరిగి వస్తాము, నేను తిరిగి వస్తాననలేదు, మేమిద్దరం మరలా తిరిగి వస్తాము అనే మాట ఇక్కడ ఆయన ఉపయోగిస్తున్నాడు. అదే ఇక్కడ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస భాష అతడు ఉపయోగిస్తూ ఉన్నాడు. అటువంటి విశ్వాస భాష ఉపయోగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు కూడా విశ్వాస భాష అలాగే కొనసాగిస్తాడా, లేకపోతే మామూలు భాషలోకి వచ్చేస్తాడని ఇస్సాకును పురికొల్పుతూ ఉన్నాడు. ఒక ప్రశ్న వేయి అని పురికొల్పుతున్నాడు. ఇస్సాకు ఏమని అడుగుతున్నాడండి? 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. మై డియర్ బిలౌడ్ ఫాదర్, నా తండ్రి అంటూ ఉన్నాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా? అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? వేర్ ఈజ్ ద ల్యాంబ్? అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బట్ వేర్ ఈజ్ ద ల్యాంబ్? ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఆ విశ్వాస భాష కొనసాగిస్తామా? వేర్ ఈజ్ ద ల్యాంబ్? నిన్నే అర్పించాలని చెప్పగలుగుతాడా తండ్రి? చెప్పలేడు. అదే మనం ఉంటే నాకు ఈ విశ్వాస భాష వద్దు, ఏమి వద్దు, మనం వెళ్ళిపోదాం, పదరాబాబు తర్వాత చూసుకుందాం, విశ్వాసం ఏమన్నా ఉంటే, ఏదో లేకలేక పుట్టాడు, లేకలేక నేను నాకు ఇచ్చాడు, ఇప్పుడేమో ఇవ్వమంటున్నాడు, ఏం దేవుడు రా బాబు ఎట్లా అడుగుతున్నాడు అని మన భాష మార్చుకొని, విశ్వాస భాష మార్చుకొని ప్రయాణాన్ని రద్దు చేసుకొని మన భాషలోకి వచ్చేస్తాం ఇంకా. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? మై డియర్ బిలౌడ్ సన్ ఏమంటున్నాడండి అక్కడ చూడండి, 8వ వచనం, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. ఇదే విశ్వాస భాష. ఆయనే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, యెహోవాయే చూసుకుంటాడు. అది విశ్వాస భాషను కొనసాగించాడు, కానీ విశ్వాస భాషను ఆపివేయలేదు. ఆయన యొక్క విశ్వాస భాష ఇక్కడ పరాకాష్ఠకు చేరుకుందండి, ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరుకుంది. ఎన్నో సవాళ్ళు ఉంటాయి మన యొక్క విశ్వాస జీవితంలో, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సవాళ్ళు, సమాజం మనకు గంతలు కడుతుంది. సవాళ్ళు లేకపోతే అది జీవితమే కాదు. అనేక సందర్భాల్లో మన జీవితాలు ఇటువంటి సవాళ్ళు ఎదురైనప్పుడు మనం వర్రీ అవుతాం. అనేక సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం. వివాహాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, చదువుల్లో కానీ అనేకమైనటువంటి టెన్షన్స్ మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి అబ్రహాం ద్వారా మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని వర్రీస్ ఎదురైనప్పటికీ నీ విశ్వాసము సడలని విశ్వాసముగా ఉండాలి. అన్షేకబుల్ ఫెయిత్, సడలైనటువంటి విశ్వాసముగా ఉండాలి అని అబ్రహాం యొక్క విశ్వాసం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది నాన్న అబ్రహాం స్టోరీ జరిగిపోయి అనేకమైనటువంటి సంవత్సరాలు జరిగిందండి, దశాబ్దాలు గడిచిపోయాయి, శతాబ్దాలు గడుస్తూ ఉన్నాయి. చాలామంది ఈ విశ్వాస భాషలో ఇంకా ఏబిసిడీలు లేకపోతే ఆఈలు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహాం కలిగినటువంటి విశ్వాస భాషలో ఏబిసిడీలు తెలియని వాళ్ళు, ఇంకా ఆఈలు ఓనమాలు కూడా నేర్చుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. వీ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ లాంగ్వేజెస్, బట్ యు నో ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. అనేకమైనటువంటి భాషలు మనం నేర్చుకున్నాం, కానీ నీకు విశ్వాస భాష అనేదానికి నీకు అర్థం తెలుసా? విశ్వాస భాషలో ఓనమాలు తెలుసా? సో మెనీ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నాం. కొంతమంది ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి తెలుగు వచ్చు, కొంతమంది హిందీ మాట్లాడతారు, కొంతమంది ఉర్దూ మాట్లాడతారు. సో మెనీ లాంగ్వేజెస్ యూ హ్యావ్ లెర్న్, బట్ డూ యూ నో ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్? అబ్రహాం వలె విశ్వాస భాష నీవు కలిగి ఉన్నావా లేదా అనేది ఈ దినాన మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అబ్రహాం ఏం చేస్తున్నాడండి? 9వ వచనం, అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి
దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఆ పీటల పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. బలిపీఠం కడుతున్నాడండి, బలిపీఠం కడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పనిలో చాలా నిపుణులు మనం చూస్తాం, ఎక్స్పర్ట్స్ని. కొన్ని పనుల్లో ఎక్స్పర్ట్స్ని మనం చూస్తాం. ఉదాహరణకి కొత్త నిబంధనలోకి వచ్చామనుకోండి, శిష్యులను చూసామనుకోండి, వాళ్ళు ఏంది ఎక్కువ చేపలు పట్టేవారు. అంటే చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళలాగా ఎప్పుడు చేపలు ఉంటాయి, ఎప్పుడు చేపలు లేవు అనేది తెలియదు వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి తెలియదు, అంతే ఎక్స్పర్ట్స్. అలాగే బైబిల్ గ్రంథంలో పన్నులు వసూలు చేసేటలో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎవరు? సుంకపు మెట్టు దగ్గర కూర్చోన్నాడు ఒక ఆయన, ఎవరు? మత్తయి లేకపోతే లేవి కూర్చోన్నాడు. ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద కలెక్టింగ్ ద పన్నులు మనం కలెక్ట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్గా ఉన్నాడు. అలాగే జక్కయ్య ఉన్నాడు, ఎరుకో మార్గంలో మనం చూస్తాం, ఆయన కూడా పన్నులు వసూలు చేయడంలో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. అలాగే బైబిల్ గ్రంథంలో బావులు దవ్వించడంలో ఒక ఆయన ఉన్నాడు, ఎక్స్పర్ట్స్. యాకోబు బావి దగ్గర కూర్చొని ఉంటాడు కదా, సమరయ స్త్రీతో మాట. అంటే బావులు కట్టించడంలో ఒక ఎక్స్పర్ట్స్, ఇసాకు కూడా ఎక్స్పర్టే. సో బావులు కట్టించడంలో ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు. అలాగే మోషేను ఒక గొప్ప ఎక్స్పర్ట్గా చెప్పుకుంటాం, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. అట్లాగే అబ్రహామును మనం తీసుకున్నాం అనుకోండి, దేవునికి స్నేహితుడు అని పేరు ఉంది ఆయనకి. అలాగే విశ్వాసానికి తండ్రి అని ఉంది. ఇట్లా రకరకాల ఎక్స్పర్ట్స్ మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కానీ మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, నువ్వు దేంట్లో ఎక్స్పర్ట్గా ఉన్నావు? ప్రార్థనలో ఎక్స్పర్ట్గా ఉన్నావా? విశ్వాసంలో ఎక్స్పర్ట్గా ఉన్నావా? దేనిలో నీవు ఎక్స్పర్ట్గా ఉన్నావో ఈ దినాన ప్రభువు మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము ఇక్కడ కట్టెలు చూడండి, ఇక్కడ చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది 9వ వచనంలో. అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు ఎలా పేర్చాడండి? చక్కగా పేర్చి కొడుకుని ఇస్తున్నాడండి, దేవునికి బలిస్తున్నాడు. బలిచ్చేటప్పుడు చక్కగా ఎవరైనా పేరుస్తారా? నా కొడుకు కాకపోతే ఎవరికి దొరకలేదు ఎందుకని చెప్పేసి అదొకటి అటు ఇసిరేసి ఇటు ఇసిరేసి చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, పిల్లలు తల్లిదండ్రులు పని చెప్పారు అనుకోండి, ఇష్టం లేదనుకోండి చేయకపోయారు, పెద్ద శబ్దాలు చేసుకుంటూ చేస్తూ ఉంటారు. అది పడేసి ఇది పడేసి, అంటే ఇష్టం ఉండదు. కానీ అబ్రహాం అలా చేయలే. ఏం చేస్తున్నాడు ఇక్కడ? కట్టెలు చక్కగా పేర్చి. ఆర్డర్ అండ్ పర్ఫెక్షన్ అనేది మన జీవితంలో ఉండాలండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఆర్డర్ అండ్ పర్ఫెక్షన్, క్రమశిక్షణ అనేది దేవుని సన్నిధిలో ఉండాలి. అటు తిరగటం ఇటు తిరగటం, అటు చేయటం లేకపోతే ఫోన్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా పనికిరావు దేవుని సన్నిధిలో. ఎలా ఉండాలి? ఆర్డర్ అండ్ పర్ఫెక్షన్, కట్టెలు చక్కగా పేర్చి. కాబట్టి అటువంటి తన కుమారుని బలి ఇవ్వకపోతున్నాడు, కానీ చక్కగా పేరుస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం అనేది అతనికి అంత విధేయతతో ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఇంకా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభువారు కానా వివాహంలో ఉన్నప్పుడు అద్భుతం చేస్తాడు. అద్భుతం చేసినప్పుడు రాతి బాణలు ఉంటాయి అక్కడ, వాటిని నింపండి అంటాడు. ఏంది బాబు ఇదంతా అసలుకి, ఆయన నింపటం ఏంటి, నీళ్ళు నింపటం ఏంటి, ద్రాక్షారసం అవ్వటం ఏంటి అని వాళ్ళు నింపకుండా అట్లా పడితే ఎట్లా నింపారు అనుకోండి, ఏమైపోయేది? అద్భుతం జరిగేదా? జరగలేదు. ఏం చేశారు? వాటిని అంచుల మట్టుకు నింపిరి అనే మాట అక్కడ రాయబడి ఉంది. అంటే అది పర్ఫెక్షన్, ఆర్డర్ అండ్ పర్ఫెక్షన్. అంచుల మట్టుకు నింపిరి, సగం నింపొచ్చు, కానీ అట్లా చేయలే. అంచుల మట్టుకు ఇష్టపూర్వకంగా నింపారు. అంటే అబ్రహాము కూడా ఇష్టపూర్వకంగా తన కుమారుని బలి ఇస్తున్నాడు, ఏదో ముక్కుబడిగా ఇవ్వట్లే. ఇష్టపూర్వకంగా ఆయన చెప్పాడు, చేస్తున్నాను. ఇస్సాకును బంధించాడు, ఇస్సాకును బలి అర్పించాడు. అంత గొప్ప ఇష్టపూర్వకంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఇస్సాకును బలి అర్పించాడంటే కేవలం అది అబ్రహాం విశ్వాసం వల్ల మాత్రమే జరగలేదండి. ఇంకోటి కూడా ఉంది దానికి కారణం, ఇస్సాకు యొక్క విధేయత. ఇస్సాకును బలి అర్పించే సమయంలో ఇస్సాకు యొక్క వయస్సు ఎంత? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సుమారుగా, కరెక్ట్ ఏం అవసరం లేదు, సుమారుగా ఇస్సాకు యొక్క వయస్సు 10, 12 ఇంకా. కానీ బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఇస్సాకు వయసు సుమారుగా 20 సంవత్సరాలు ఉందట. అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి లెక్కేసుకుంటా పోతే, పుట్టిన దగ్గర నుంచి ఆ పరిస్థితులన్నీ చెప్పుకుంటే బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట సుమారుగా 20 సంవత్సరాలు. అంటే మరీ చిన్నవాడేం కాదు, కొంచెము జ్ఞానం వచ్చినట్టు వ్యక్తే. అటువంటి 20 సంవత్సరాల వయసులో కూడా తండ్రికి ఎదురు తిరగకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? 20 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, ఎవరైనా తిరుగుతారా? మోషే ఏడి? ఎవరు తిరగకుండా ఉంటారా? తిరుగుతారు. నువ్వు చెప్పేది ఏంటి, నాకు నేనే చేసుకుంటాను. కానీ 20 సంవత్సరాల వయసులో కూడా తన తండ్రి తనను పట్టుకొని బంధించి అక్కడ బలిపీఠం మీద పెడుతూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు, ఎదురు తిరగలేదు, విధేయత చూపించాడు. ఎందుకు నన్ను ఇలా బంధిస్తున్నావు? ఇంతకుముందు ఏమో బలిపీఠం కడుతున్న సందర్భంలో ఆ గొర్రెపిల్ల ఏదైనా అడిగాడు. ఇప్పుడు అర్థమైంది కదా, గొర్రెపిల్ల నేనే కాబోతున్నాను అర్థమైనా కానీ అతడు ఏం చేశాడు?
మౌనంగా భరించాడు. అంటే కేవలం అబ్రహాం యొక్క విశ్వాసం మాత్రమే కాదండి, ఇస్సాకు యొక్క విధేయత. ఎదిరించలేదు, ఎందుకని ప్రశ్నించలేదు. ఇటువంటి వారి కొరకు దేవుడు ఈ దినాన సంఘంలో కాగడా పెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది ఇటువంటి విధేయత కలిగి ఉంటారు? ఇటువంటి ఇస్సాకుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే, బంధించి ఆ బలిపీఠంపై ఉన్నటువంటి కట్టెల మీద పెట్టెను. 10వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి పట్టుకొనగా, చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. వెంటనే ఏం జరగాలి? ఇస్సాకు ఏం చేయాలి? పెద్దగా గావు కేకేయాలి. ఇస్సాకు ఏం చేయాలి? చావు కేకేయాలి. చచ్చిపోతున్నాను అని చావు కేకేయాలి. అలాగే తన కుమారుడు చచ్చిపోబోతున్నాడు, అబ్రహాం ఏం వేయాలి? పెద్ద గావు కేకేయాలి. ఇస్సాకు చావు కేకేయాలి, అబ్రహాము గావు కేకేయాలి. కానీ ఆ సమయంలో ఏం జరిగిందండి? అబ్రహాము చావు కేక వేయలేదు, ఇస్సాకు గావు కేక వేయలేదు. ఒక చిన్న పాపను మనం తీసుకున్నాం అనుకోండి, అలా నడుస్తూ ఉంది, సడన్గా మెట్ల మీద నుంచి పడిపోబోతుందని తెలిసింది అనుకోండి, పాప ఏం చేస్తుంది? పెద్ద గరుసుద్ది. పడకముందే పెద్ద గరిసేసేది, పడబోతుందని తెలుసు కాబట్టి. పడ్డ తర్వాత ఏం చేసేది? పైకి లేసేసి దులుపుకొని ఎవరన్నా చూస్తున్నారేమో అటు ఇటు చూసేసి మెల్లగా వెళ్ళిపోద్ది. అట్లాగే ఇక్కడ అబ్రహాము తన కుమారుని చంపబోతున్నాడు, ఇస్సాకు చావు కేక వేయాలి, అబ్రహాము గావు కేక వేయాలి. కానీ జరిగింది ఏంటో తెలుసా? పరలోకంలో నుంచి కేక వినిపిస్తూ ఉంది. ఏమని కేక వినిపిస్తుందండి? చూడండి, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. పరలోకం నుంచి అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు అని కేక వినిపిస్తూ ఉంది. అది చావు కేక కాదు, గావు కేక కాదు, దూత కేక వేస్తూ ఉన్నాడు. యు హ్యావ్ నాట్ విత్హెల్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, యు హ్యావ్ నాట్ విత్హెల్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. నీవు నాకు ఇవ్వకుండా ఏది నీవు దాచుకోలేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను తెలుసా? ఐ విల్ నాట్ విత్హోల్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నీకు ఇవ్వకుండా నేను ఏది కూడా దాచిపెట్టను. నువ్వు నాకు ఇవ్వకుండా ఏది దాచుకోలేదు, కాబట్టి నేను కూడా నీకు ఇవ్వకుండా ఏది దాచిపెట్టనని ఆయన అంటున్నాడు. నీవు నా కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువల్ల నాకు కనపడుచున్నావు. వెంటనే అక్కడ పొట్టేలను దేవుడు సిద్ధపరిచాడు. పొట్టేలు ఏంటో తెలుసా? శిలువకు సాదృశ్యంగా ఉంది. అక్కడ శిలువ దర్శనాన్ని మనం చూస్తున్నాం. మన స్థానంలో, అంటే ఇస్సాకు స్థానంలో ఒక పొట్టేలు అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే మన కొరకై శిలువలో చనిపోయినటువంటి యేసు ప్రభువు ఆ పొట్టేలుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇది మనం పరిశీలన చేసుకుందాం. మన యొక్క విశ్వాస యాత్ర ఎలా ఉంది? విశ్వాస యాత్రను అడ్డగించే సంఘటనలు అనేకమైనవి మనకు ఎదురవుతూ ఉన్నాయి. మనం ఆగిపోయామా? అక్కడే వెనుకకు తిరిగి వెళ్ళిపోయామా? మన విశ్వాసాన్ని, జీవితాన్ని పోగొట్టుకునే పరిస్థితులు సంభవించే సందర్భాలు అనేకమైనవి రావచ్చు. కానీ మన విశ్వాస జీవితంలో మనం ఓడిపోయామా? ఇంకా ముందు కొనసాగుతున్నాం. ప్రస్తుతం మనలో ఒక సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. ఏంటంటే, రాత్రంతా చేపలు పెట్టారండి శిష్యులు. రాత్రంతా చేపలు పెట్టారు, ఒక చేప కూడా పడలేదు. యేసు ప్రభు వారు వచ్చి ఇదిగో ఇక్కడ వేయండి, కుడి పక్కన వేయండి అని ఒక చోట చూపిస్తే అప్పుడు శిష్యులు ఏమన్నారు అండి? రాత్రంతా మేము వలలు వేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, చేపలు పడలేదు అని తెలియజేస్తూ ఒక మాట అంటారు అక్కడ. అయినను నీ మాట చొప్పున చేయుచున్నాము. అయినను, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప అయినా పడలేదు. అయినను అనేది మన యొక్క విశ్వాస భాష. అయినను నీ మాట చొప్పున మేము వేస్తున్నాం. అదే విశ్వాస భాష, విశ్వాస యాత్రగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి సంఖ్యలు ఉంటాయి, గంతలు ఉంటాయి, ప్రేమ పాశాలు ఉంటాయి, మమతానురాగాలు ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మనం వదిలించుకొని విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి. ప్రశ్నించనలవి కాని విశ్వాసాన్ని, షరతులు కోరనటువంటి విశ్వాసాన్ని, షరతులు లేనటువంటి విశ్వాసాన్ని, సడలైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అబ్రహాం ఎదుర్కొన్నాడు, తన కొడుకే అడిగాడు, వేర్ ఈజ్ ద ల్యామ్? గుండెను గుచ్చుకునే ప్రశ్న, వేర్ ఈజ్ ద ల్యామ్? అలాగే సంఖ్యలు ఉంటాయి, సమాజం మనకు అనేకమైన సంఖ్యలు విధించవచ్చు. ప్రేమ పాశాలు ఉంటాయి, ప్రేమతో తన ఒక్కగానొక్క కుమారుడన్న ప్రేమ ఇంకా తీరిపోకుండా ఉండొచ్చు. మమతానురాగాలు ఉంటాయి. వీటన్నిటిని మనము మన దగ్గర ఉన్నప్పుడు విశ్వాసంలో సడలిపోకుండా ఉండాలి. ప్రభువును ప్రార్థించగలగాలని ఈ సన్నివేశం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ దినాన మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా యొక్క విశ్వాస యాత్రలో నేను నా యొక్క విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా, సడలిపోకుండా నాకు కృప అనుగ్రహించు అని మనం ప్రార్థన చేయగలగాలి. మన యొక్క విశ్వాసాన్ని ఇంకా ఉజ్జీవపరచు. శిష్యులు అంటారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేయి, పెంపొందించు అని ఆయన దగ్గరికి వచ్చారు. అట్లాగే మనం కూడా సడలిపోయనుకోకుండా ఉండే విశ్వాసం, అలాగే ఉజ్జీవింపబడే విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ప్రార్థన చేయాలి. అందుకే చివరిలో ఇక్కడ మనం చూసినప్పుడు
14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనని నేటికి చెప్పబడును. ఈరే, యెహోవా ఈరే. ఈరే అంటే ఏంటండి? యెహోవాయే చూచుకుంటాడు. ఈరే షాలోమ్ అని అప్పుడు పిలిచేవారు దాన్ని. ఈరే షాలోమ్. ఈరే అంటే యెహోవా చూచుకుంటాడు, షాలోమ్ అంటే సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈరే షాలోమ్, ఈరే షాలోమ్, ఈరే షాలోమ్, చివరికి అది యెరూషలేం అయిపోయింది. ఈరే షాలోమ్, ఈరే షాలోమ్, ఈరే షాలోమ్, చివరికి ఏమైపోయింది? యెరూషలేం అయిపోయింది. అది యెరూషలేం యొక్క పుట్టుకగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషలేము, ఈరే షాలోమ్, అటువంటి గొప్ప దేవుడు యెహోవా ఈరే, మనల్ని సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇది నాన్న అబ్రహాం యొక్క విశ్వాస ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రభా, నీ బలను మేము సమీపిస్తున్నాం. అబ్రహాం వంటి విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించు. ప్రశ్నించని విశ్వాసం, షరతులు పెట్టినటువంటి విశ్వాసం, సడలిపోయినటువంటి విశ్వాసం, విశ్వాస భాషలో కొనసాగే విశ్వాసం, ఇవన్నీ కూడా మాకు దయచేయి ప్రభువా. ఆ రీతిగా మా జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా ముందుకు కొనసాగడానికి కృప దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క బలలో చేరి ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తం ద్రాక్షారసంగా ఇక్కడ ఉంచబడింది. ఆయన నలుగుగొట్టబడినటువంటి ఆయన శరీరం, సిలువలో నలుగుగొట్టబడినటువంటి శరీరం ఇక్కడ రొట్టెగా మన ముందు ఉంది. కాబట్టి ఆ బలలో మనం పాల్గొబోతూ ఉండగా ప్రభు పొందినటువంటి ఆ శ్రమలను, సిలువ మరణాన్ని, ఆయన పొందిన గాయములను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇస్సాకు కుమారుగా పొట్టేలు ఉంచబడింది. ఆ పొట్టేలే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన కుమారుగా సిలువలో ఆయన బలి అయ్యాడు. కాబట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బలలో పాల్గొందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.